వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన సినిమాలు ట్వీట్స్ తో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఓ ట్వీట్ తో అందరినీ ఆలోచింపజేస్తున్నాడు. సత్య కన్ఫెషన్ పేరుతో ఒక ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. దీనికి సంపూర్ణ సినీ లోకం కూడా కదిలిపోయింది. త్వరలో భారీ తారాగణంతో పాన్ ఇండియా సినిమాకు రెడీ అవుతున్నానని ఆ సినిమా పేరును కూడా ప్రకటించారు. ఒకప్పుడు శివ, సత్య, రంగీలా, సర్కార్ వంటి చిత్రాలను తీసిన ఆయన చాలా కాలంగా వాటికి దూరమై సైడ్ ట్రాక్ అయిపోయారు. వర్మ నుంచి ఇటీవలి కాలంలో ఒక్క కల్ట్ లేదా క్లాసిక్ సినిమా రాలేదు. దాదాపు 27 ఏళ్ల తర్వాత తాను తీసిన సత్య సినిమాను చూసి తనలో మార్పు వచ్చిందని స్వయంగా ఆర్జీవీనే ప్రకటించారు. అలాంటి సినిమాను బెంచ్ మార్కుగా ఎందుకు పెట్టుకోలేకపోయానంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేసిన వర్మ తాజాగా సరికొత్త ట్వీట్ చేసి అందరినీ ఆలోచింపజేస్తున్నాడు. త్వరలో తాను పాన్ ఇండియా సినిమా తీస్తున్నానని, సత్య, రంగీలా తరహాలో ఆ ప్రాజెక్టు చేస్తానని పేరు కూడా అనౌన్స్ చేశాడు. తన కొత్త సినిమా పేరు సిండికేట్ అని ప్రకటించిన వర్మ సినిమా నేపథ్యాన్ని కూడా వివరించారు. 1970వ దశకంలో భారతదేశం స్ట్రీట్ గ్యాంగ్స్ నుంచి ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తుల్ని చూసిందని, గత 15 ఏళ్లుగా ఎలాంటి గ్రూప్స్ లేవని, భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు ఎలా ఉంటాయో సిండికేట్ సినిమాలో చూపిస్తానని ట్వీట్ చేశాడు వర్మ. అంతేకాకుండా సిండికేట్ మూవీకి ఓన్లీ మ్యాన్ క్యాన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్ అంటూ ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు. ఈ ఒక్క సినిమాతో తాను గత 10 ఏళ్లుగా చేసిన సినిమా పాపాల్ని కడిగేసే ప్రయత్నం చేస్తానన్నాడు. కొత్త సినిమా సిండికేట్ లో పనిచేసే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే షేర్ చేస్తానని ప్రకటించాడు. శివ సినిమాతో టాలీవుడ్ లో నయా ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడిగా మారిన ఆర్జీవి సర్కార్, రంగీలా, సత్య సినిమాలతో అటు బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించి అప్పట్లోనే పాన్ ఇండియా దర్శకుడిగా ఖ్యాతి గడించారు. కానీ 2006 తర్వాత ఆయన చెప్పుకోదగ్గ సినిమాలు తీయడం పక్కకు పెడితే పరమ చెత్త చిత్రాలు తెరకెక్కించారు. కాలం గడిచే కొద్దీ ఆర్జీవీ సినిమాలు తన స్థాయిని తగ్గించుకుంటూ వచ్చి బ్లూ రేటెడ్ మూవీస్ గా ప్రేక్షకుల నుంచి తిరస్కరణ ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే తన సినిమాలతో వివాదాలను మాత్రమే ప్రమోట్ చేస్తున్న ఆర్జీవీ ఇటు ఏపీ రాజకీయాల్లోనూ వ్యూహం, శపథం, లక్ష్మీ సెన్టీఆర్, వంగవీటి, కమ్మరాజ్యంలో కడపరెడ్లు అంటూ కెమెరాలు పెట్టి భంగపడ్డాడు. అయితే గతంలో చేసిన పాపాలు ఇప్పటికీ పరిహారం దిశగా అడుగులు పడుతున్నాయనేలా 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో ముంబై అంధేరి కోర్టు ఆర్జీవీని దోషిగా తేలుస్తూ 3 నెలలు జైలు శిక్ష విధించింది. ఈ విషయంలో మహేష్ వర్మ అనే వ్యక్తి వర్మకు వ్యతిరేకంగా ముంబై కోర్టులో కేసు దాఖలు చేయగా అప్పటి నుంచి ఒక్కసారి కూడా వర్మ కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం వర్మ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అలాగే సదరు బాధితుడికి 3 నెలల్లో 3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేని పక్షంలో రామ్ గోపాల్ వర్మ మరో 3 నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాలంటూ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. దీంతో వర్మ పాపాలు పాన్ ఇండియా స్థాయిలో కోర్టుల్లో నలుగుతున్నాయా అంటూ సోషల్ మీడియాలో వర్మ మీద కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే తన మీద ముంబై అంధేరి కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఆర్జీవీ ఈ విషయంలో తన తరపున తన లాయర్ కోర్టుకు హాజరయ్యారని, ఇప్పుడు తనపై కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆయనతో సంప్రదించి స్పందిస్తారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఏపీ పోలీసులు చేయలేని పనిని కనీసం ముంబై పోలీసులైనా చేయాలంటున్నారు కూటమి పార్టీల శ్రేణులు. ఆర్జీవీని జైలుకు పంపాల్సిందేనంటున్నారు. అయితే రీసెంట్ గానే తన కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన సత్య మళ్లీ చూసేసరికి తనకి జ్ఞానోదయమైనట్టుగా చెప్పుకొచ్చి ఇక నుంచి మంచి సినిమాలే చేస్తానని తెలిపాడు వర్మ. ఇలా లేటెస్ట్ గా సత్య ఇన్సిడెంట్ తర్వాత భారీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. ఒక్క మనిషి అత్యంత భయంకరమైన మృగంగా మారగలడా అంటూ ఒక సాలిడ్ లైన్ లో స్టార్ట్ చేసి సిండికేట్ అనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. 1970ల దశకంలో జరిగే కథగా ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు ఎలా ఉంటాయో సిండికేట్ రూపంలో చూపించనున్నట్టు వెల్లడించారు. దీంతో గతంలో పలుమార్లు ఎన్నో వాగ్దానాలిచ్చి మాట తప్పిన వర్మ ఇప్పుడైనా మాటకు కట్టుబడి ఉంటారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వర్మ నుంచి ఇదే మార్పు ఎప్పటి నుంచో కోరుకుంటున్నామని, మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తో అయినా వర్మ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ ఇండియన్ సినిమాకు తానేంటో ప్రూవ్ చేసుకోవాలని అంటున్నారు. ఈసారి ఆయన అభిమానులే కాదు, హేటర్స్ కూడా వర్మ ఒక సిన్సియర్ సినిమా తీసి సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.